బుచ్చిరెడ్డిపాళెంలో శ్రీ పొట్టి శ్రీరాములు జయంతి నిర్వహించారు. కూటమి నాయకుల ఆధ్వర్యంలో ఈ జయంతి జరిగింది. ఈ సందర్భంగా పొట్టి శ్రీరాములు చేసిన అనేక కార్యక్రమాలను వారు స్మరించుకున్నారు. ఈ కార్యక్రమానికి టీడీపీ నేత ఆదిశేష నాయకత్వం వహించారు. ఇలాంటి పొట్టి శ్రీరాములు ఉండడం వల్లే ఆంధ్రప్రదేశ్ ఏర్పడిందని వారు కొనియాడారు. ఇటీవల జరిగినటువంటి ఆపరేషన్ సింధూరాలో అమరులైన మన భారత జవాన్లకు మనస్ఫూర్తిగా నివాళులర్పిస్తూ వారి కుటుంబ సభ్యులకు మనోధైర్యం కల్పించాలని శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామిని వేడుకుంటున్నాం. అయితే శ్రీరాములు గారు జన్మించి 120 సంవత్సరాలు అవుతుంటే ఇప్పటి వరకు అనేక ప్రభుత్వాలు వచ్చినాయి, అనేక పాలనలు జరిగినాయి. ఆయన్ని త్యాగాన్ని గుర్తించకుండా, ఆయన చేసిన పోరాటాలు గుర్తించకుండా ఉండాలని బాధాకరం. అయితే ఈరోజు ఎన్డీఏ కూటమి, భారత ప్రధానమంత్రి గౌరవనీయులు నరేంద్ర మోదీ గారు, ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి గౌరవనీయులు పవన్ కళ్యాణ్ గారు ఈ యొక్క పొట్టి శ్రీరాములు గారి ఉద్యమాలు పోరాటాలు గమనించి ఆయన యొక్క పుట్టినరోజుని ఒక పండుగ వాతావరణంలో రాష్ట్ర పండుగగా అధికారికంగా జరపాలని నిర్ణయించడాన్ని మేము స్వాగతిస్తున్నాం. పొట్టి శ్రీరాములు గారు ఉద్యమం చేయకముందు బ్రిటిష్ వాళ్ళ నుంచి మనకు పాలన వచ్చిన తర్వాత అనేక రకమైన ఇబ్బందులు పడ్డాం. అంటరానితనం ఉండేది. ఈ వర్గం వాళ్ళు గుడిలో పోవాలా, ఈ వర్గం వాళ్ళు గుడిలో పోకూడదు, మా ముందు లింగి దించి పోకూడదు, మా ముందు చెప్పులు వేసుకొని పోకూడదు, మీరు అంటరాని వాళ్ళని చెప్పి అనేక వర్గాలు కొన్ని వర్గాలను ఇబ్బంది పెడుతున్నది. అటువంటి సమయంలో మనుషులంతా ఒక్కటే, మనమంతా సమానం అని చెప్పి అంటరానితనాన్ని రూపుమాపాలని మహా ఉద్యమం చేసినటువంటి మహోన్నత వ్యక్తి శ్రీ పొట్టి శ్రీరాములు గారు. అంతేకాదు మనకి తమిళనాడు ఉమ్మడి రాష్ట్రంగా ఉండగా అక్కడ తమిళం ఉంది, ఈడ ఆంధ్రప్రదేశ్ ఉంది, భాషా ప్రేరిత రాష్ట్రాలు కావాలా, ఏ భాషకు ఆ రాష్ట్రం ఏర్పడాలని చెప్పి ఆ రోజు ఆంధ్ర రాష్ట్ర అవతరణకి ఎన్నో పోరాటాలు చేసి ఎన్నో నిరాహార దీక్షలు చేసి అసూలు బాపిన తర్వాత ఆయన పోరాటాల ఫలితమే భాషా పేరుతో రాష్ట్రాలు ఏర్పడటం జరిగింది. పొట్టి శ్రీరాములు గారు ఒక వ్యక్తి కాదు, ఆయన మహోన్నతమైన శక్తి. అనేక రకమైన పోరాటాలు, నిరుపేదలకు అంటరానితనం వాళ్ళకి ఏవైతే కావాలో అన్ని రకాల పోరాటాలు చేసి ఆ పోరాటాల ఫలితమే ఈరోజు మనం అనేక రకమైన ఫలితాలు అనుభవిస్తున్నాం. అటువంటి పొట్టి శ్రీరాములు గారిని 125వ జయంతిని మన రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు అధికారికంగా స్వాగతిస్తూ ఈ సంవత్సరం అంతా ఆయన 125వ జయంతి సందర్భంగా ఈ సంవత్సరం అంతా పండగ వాతావరణంలో పొట్టి శ్రీరాములు గారు ఏదైతే ఉద్యమాలు చేశారో, ఏవైతే పోరాటాలు చేశారో ఆయన త్యాగ ఫలాలని ప్రజలకు తెలపాలని చెప్పి ఒక పండుగ వాతావరణంలో అమరజీవి పొట్టి శ్రీరాములు గారి జయంతిని జరుపుకోమంటాం చాలా శుభదాయకం. ఆయనకి అందరం కలిసి ఆయన యొక్క పోరాటాలు ఉద్యమాలు జనాలకు తెలిపి ఆయన యొక్క 125వ జయంతిని ఘనంగా జరుపుకునే దానికి మేమంతా కలిసి ఎన్డీఏ కూటమి కలిసి అన్ని పక్షాలను కలుపుకొని ముందుకు పోతామని మీకు తెలియజేస్తున్నాం. శ్రీ అమరజీవి పొట్టి శ్రీరాములు గారు 125వ జయంతి సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటన చేసింది. ఆ ప్రకటన కార్యక్రమాన్ని ఉద్దేశించుకొని జరిగిన నెలలో ప్రకాశం జిల్లాలో జరిగింది. ఈ నెలలో మన నెల్లూరు జిల్లాలో రేపు ఆదివారం కలెక్టర్ గారు 18వ తారీఖు ఆదివారం రోజు కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఈ యొక్క జయంతి కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఆ కార్యక్రమాలను ఉద్దేశించుకొని ప్రతి ఒక్కరు కూడా పాల్గొనాలి. అమరజీవి పొట్టి శ్రీరాములు వారు చేసినటువంటి త్యాగాల గురించి కూడా మనం ఒకసారి స్మరించుకోవాల్సిన అవసరం కూడా ఉంది. ఆ విషయాలన్నింటినీ కూడా ప్రజలకి, నాయకులకి, కుల మతాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా కూడా ప్రజలందరూ కూడా పాల్గొని ఆ కార్యక్రమాన్ని చేయాలనే తలంపుతోటే ఈరోజు ఈ పత్రికా సమావేశాన్ని ఏర్పడింది. ఆయన ఒక జాతీయ ఉద్యమం నడిపినటువంటి నాయకుడు, స్వాతంత్ర సమర యోధుడు. బ్రిటిష్ గవర్నమెంట్కి ముందు పాత రోజుల్లో అంటరానితనం నిర్మూలించాలి, దళిత గిరిజన అందరికి కూడా ఆలయ ప్రవేశం కల్పించాలి, అలాగే అనేక సంక్షేమ కార్యక్రమాలు కూడా అందరికీ అందుబాటు కావాలని ఆయన ఒక స్లోగన్ చేసుకుంటూ తిరిగేవాడు. ఆయన ఉద్యోగం చేస్తూ ఆయన భార్య సత్యమణి స్వర్గస్థులైన తర్వాత ఉద్యోగాన్ని మానేసి ఉద్యమంలోనే పాల్గొన్నాడు. ఎన్నో విషయాల మీద ఆయన ఆ రోజున్నటువంటి టెక్నాలజీ లేని రోజుల్లో కూడా ఆయన ఒంటికి ఒక పలక రాసుకొని
ఆ పలక మీద అంటరానితనం నిర్మూలించాలి, ప్రతి ఒక్కరికి ఆలయ ప్రవేశం కావాలి అనే ఉద్యమాన్ని తీసుకుని గంట వాయించుకుంటూ వీధులమ్మడి తిరుగుతుంటారు. అలాగే భాషా ప్రయుక్త రాష్ట్రాల కోసం మద్రాసుకు పోయినప్పుడు, మన రాష్ట్ర క్యాపిటల్గా మద్రాసులో ఉన్నప్పుడు ఈ భాష వల్ల చాలామంది సమస్యలు పడుతుంటే మనం తెలుగు వాళ్ళం ప్రత్యేకంగా ఉండాలి, తమిళనాడు కంటే పెద్దది తెలుగు రాష్ట్రం, ఈ రాష్ట్రం ప్రత్యేకంగా దీనికి ఒక ప్రత్యేక రాజధాని కావాలి, ఇది సక్రమంగా ఉంటేనే మన అన్నిటికీ కూడా పనులకు సామర్థ్యం జరుగుతుందనే ఉద్దేశంతో తెలుగు రాష్ట్రం విభజన కోసం ఆమరణ నిరాహార దీక్ష 58 రోజులు చూసి తన అసూలు బాశాడు. ఆయన చనిపోయిన తర్వాత ఈ రాష్ట్రం విభజన జరిగింది. అప్పటిదాకా ప్రధానమంత్రి గారికి కూడా వెళ్ళాల ఈ శ్రీరాములు గారు చేసిన త్యాగాన్ని గురించి ప్రైమ్ మినిస్టర్ కూడా తెలియకపోతే ఆయన మరణాంతరం మాత్రమే తెలిసిన తర్వాత వెంటనే రాష్ట్ర విభజన జరిగి హైదరాబాద్కి మన రాజధాని రావడం, తెలుగు రాష్ట్రం మద్రాసు నుంచి విడపడటం కూడా జరిగింది. అనేక ఉద్యమాలు, అనేక కార్యక్రమాలు స్వాతంత్ర సమరయోధం చేసినటువంటి పొట్టి శ్రీరాములు గారు జయంతి ఉత్సవాలు జరుపుతున్నప్పుడు ఈ జయంతి ఉత్సవాలు రాష్ట్రపతిని గౌరవించినందుకు గాను ముందుగా చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, భారతీయ జనతా పార్టీ నాయకులకి, కూటమి ప్రభుత్వం కూడా మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే వాళ్ళు గుర్తించి ఈ రోజైనా మనకు ఇచ్చారు. అలాగే ఈ పొట్టి శ్రీరాములు గారి గురించి కూడా మేము జాతీయ ఉత్సవాల్లో పాల్గొనాలంటే, ఆయనకి జాతీయ హోదా ఉండాలంటే ప్రభుత్వ కార్యాలయాలు కూడా ఇతని చిత్రపటాన్ని తగిలించమని కూడా మేము విన్నపిస్తున్నాం. ప్రభుత్వ కలెక్టర్ గారిని కూడా ఖచ్చితంగా మేము కోరుతున్నాం. ఆయన ఒక జాతీయ ఉద్యమ నాయకుడిగా ఉన్నాడు, ఈ రాష్ట్రాని కోసం అనేక త్యాగాలు చేసి అతని అమరజీవిగా వెలుగొన్నాడు, ఆత్మార్పణ చేసినాడు. కాబట్టి అతని చిత్రపటాన్ని కూడా అన్ని ప్రభుత్వ గారికి విధిగా ఏర్పాటు చేసే విధానాన్ని కూడా ఒకసారి పరిశీలించి ఖచ్చితంగా అమలు చేయమని కూడా మేము కలెక్టర్ గారికి ఈ పత్రికా ముఖంగా కూడా కోరుతున్నాం. కాబట్టి ఇలాంటి ఉద్యమ కార్యక్రమాన్ని రేపు 28వ తారీఖు ఆదివారం నెల్లూరులో SBS కళ్యాణ మండపం అది 18వ తారీఖు జరుగుతుంది. కాబట్టి ప్రజలందరూ కూడా, అనేక రాజకీయ పార్టీలు కూడా అందరూ కూడా కలిసి ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తే ఆయనకి ఇచ్చిన గౌరవాన్ని కూడా మనం కల్పించిన వాళ్ళం అవుతామని కూడా మీ అందరూ సభాముఖంగా తెలియజేసుకుంటూ అందరినీ కూడా ఆహ్వానిస్తున్నాం. ఈ పత్రికా ముఖం ద్వారా మా విన్నపాన్ని మన్నించి అందరూ కార్యక్రమాలు